కుటుంబ విలువలు అనే అంశం మీద వాక్యం మనం ధ్యానిస్తున్నాము. ఫ్యామిలీ వాల్యూస్. మరి ఇది 4వ ప్రసంగం. 3 ప్రసంగాలు ప్రభు మహాదయ వలన చేసినాను. దేవుడు వ్యభిచార పాపాన్ని చూసి చూడనట్టు ఉండడని, వ్యభిచార పాపానికి తగిన శిక్ష కుటుంబానికి కలుగుతుందని, తల్లిదండ్రులు చేసిన దోషం పిల్లల మీదకి తప్పకుండా వస్తుందని, దేవుడు క్షమించిన పాపం యొక్క పర్యవసానము తప్పకుండా శిక్ష, ఆ యొక్క చేదు ఫలాన్ని కుటుంబం అనుభవిస్తుందని, కాబట్టి ఇలాంటి పాపం కుటుంబంలో ఉంటే దాన్ని ప్రార్థన ఉపవాసం ద్వారా తరిమి కొట్టాలని, మరి దేవుడు కనికరించేంత వరకు మనం ప్రార్థించాలి. అట్టి పాపము ఉండకూడదు. గుడారములో పాపం ఉంటే దాన్ని ఏం చేయాలా? తొలగించుకోవాలి. ఉండనీయకూడదు అటువంటి పాపం. మరి ఇలాంటి సందేశాలు 3 ఇచ్చాను. మరి ఈరోజు కుటుంబ విలువల గురించి మనం మరికొన్ని మాటలు ధ్యానిద్దాం. ముఖ్యంగా 127వ కీర్తన కేంద్రీకరించి ఈరోజు వాక్యం మీకు అందిస్తాను. అవుట్ సైడ్ ద విల్ ఆఫ్ గాడ్ దెర్ ఇస్ నో హ్యాపీనెస్ ఫర్ ద క్రిస్టియన్. ఒక క్రైస్తవునికి క్రైస్తవ జీవితం సౌభాగ్యకరమైన జీవితం, యేసును కేంద్రీకరించిన జీవితం, జీసస్ సెంటర్డ్ లైఫ్. ప్రభు మన కుటుంబంలో ఉంటే ఎంత సంతోషం, ఎంత ఆనందం, ఎంత నెమ్మది, ఎంత సమాధానం. ప్రభు లేకుంటే చాలా గందరగోళం, కలవరం. కాబట్టి ప్రభువును కలిగి ఉండడం చాలా గొప్పది. సిలువను ధ్యానించడం ఎంత శక్తినిస్తుంది. సిలువ ధ్యానం జరుగుతుంది. రొట్టె విరిచినప్పుడు ద్రాక్షారసం మరి మీరు పుచ్చుకున్నప్పుడు మరొకసారి యేసు ప్రభు చేసిన బలియాగాన్ని మీరు జ్ఞాపకము చేసుకుంటున్నారు. దట్ గివ్స్ యూ పవర్ ఇన్ యువర్ లైఫ్. అవుట్ సైడ్ క్రిస్టియన్ లైఫ్ దెర్ ఇస్ నో హ్యాపీనెస్. ప్రభువును కలిగి ఉండడమే నీ కుటుంబానికి సంతోషము, సమాధానకరమని మనము గమనించాలి. ఒక కుటుంబము సమాధానంగా ఉండాలి అంటే నీ స్వశక్తి మీద ఆధారపడి లేదు. నీ సొంత శక్తితో నీ కుటుంబాన్ని కట్టలేవు. కానీ ఎవరి శక్తి కావాలి? యేసు శక్తి కావాలి. ప్రభు సహాయం చేయాలి. అందుకే ప్రభువా, నా కుటుంబము నీ అడుగుజాడల్లో నడవడానికి, నీ క్రమ పద్ధతిలో నా కుటుంబం నిలవడానికి, నీ వాక్యానుసారం బ్రతకడానికి, మరి నీ ఆజ్ఞలను పాటించి నెమ్మదైన జీవితం జీవించడానికి నాకు, నా కుటుంబానికి నీవు సహాయము దయచేయమని ప్రభు యొక్క సహాయము అడగాలి. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథంలో నీ స్వబుద్ధిని నువ్వు ఆధారం చేసుకోనకుండా నీ పూర్ణ హృదయంతో నీ దేవుడని యెహోవాను నమ్ముకోవాలి. అప్పుడు దేవుని మీద ఆధారపడినప్పుడు తప్పకుండా నీ ప్రార్థనకు జవాబు వస్తుంది. యూ విల్ గెట్ రిప్లై ఫర్ యువర్ ప్రేయర్స్. ఎందుకంటే ప్రేయర్స్ గో అప్ అండ్ బ్లెస్సింగ్స్ కమ్ డౌన్. హల్లెలూయా. ప్రార్థనలు ధూపంగా దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు మంచి వంటి ఆశీర్వాదాలు నీ మీద, నీ కుటుంబం మీద కుమ్మరింపబడుతుంది. ఎందుకంటే దేవుడు ప్రార్థన తప్పకుండా ఆలకిస్తాడు. కుటుంబంలో పాపం ఉంది, ఆ పాపాన్ని తొలగించాలి అంటే నీవు అల్లరి చేస్తే కాదు, నీవు పెనుగులాడితే రాదు, నీవు పెద్ద పంచాయతీ పెడితే ఆ సమస్య పరిష్కరింపదు. కానీ ప్రభు పాదాలు పట్టుకోవాలి. యూ హ్యావ్ టు బి వెరీ టఫ్ టు సిన్. పాపం చూసి సై అని ఎప్పుడు అనకూడదు కదా. గంగిరెద్దు సై అంటది అన్నిటికీ. అమ్మకు దండం పెట్టంటే పెడుతుంది, అయ్యకు దండం పెడితే ఇటు పాపానికి అటు లోకానికి సై సై అనుకుంటే ఆ కుటుంబం నిలవదు. నీవు తప్పకుండా ఖచ్చితంగా ఉండాలి. వెన్ యూ డీల్ విత్ సిన్ బీ వెరీ ఫర్మ్, బీ వెరీ ఫర్మ్. సాతానుడు కూడా వణికిపోవాలి. ఎందుకంటే నీలో అంత పరిశుద్ధత ఉంటే తప్పకుండా నీ కుటుంబాన్ని నువ్వు చక్కబెట్టకోగలవు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఒక బాబు తన తండ్రిని అడిగినాడంట, నాయన ఈ ఫుట్బాల్ స్టేడియంలో అందరు ఎందుకు ఈ బంతిని దంతుతున్నారు? ఎవడు చూసినా బంతిని దంతున్నాడు, ఎప్పుడు చూసినా బంతిని దంతున్నాడు. ఆ పాపం ఆ బంతిని ఎంతమంది దంతున్నారంటే తండ్రి చాలా తెలివిగా ఒక సమాధానం ఇచ్చినట్టు. ఆ బంతిని ఎందుకు దంతున్నారో తెలుసా? దాంట్లో ఏం లేదు, గాలి ఉంది, ఇంకేం లేదు, అందుకే తంతున్నారు. బంతి నిండా ఏదైనా పెట్టింటే తప్పకుండా ఎవడు తన్నాడు, ఎందుకంటే మన కాలు ఇరిగిపోతుంది కదా. అప్పుడు నాకు అనిపించింది, నిజంగా మీరు ఆత్మ పూర్ణులై ఉండండి. ఎఫెసీ పత్రిక 5:18 ఉంది, మీరు ఆత్మ పూర్ణులై ఉంటే నీ కుటుంబంలో ఉన్న పాపము చెల్లదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇట్ విల్ నాట్ స్టాండ్. ఎందుకంటే యు ఆర్ స్పిరిట్ ఫిల్డ్. వెలుగుకు చీకటికి ఏమి సంబంధం? కాబట్టి వన్స్ యు ఆర్ స్పిరిట్ ఫిల్డ్, when you are standing on the principles of God, when you have thorough courage before God,
డెఫినెట్లీ నో సిన్ కెన్ బి ఎంటర్టైన్డ్ ఇన్ యువర్ ఫ్యామిలీ. త్వరగా అది బయటకు వచ్చేస్తుంది. ఇంటి నుండి పాపం తొలగిపోవాలంటే బాగా ప్రార్థన చేయాలి. ఇప్పుడు ఒక పొలంలో పందికొక్కు ఉంది, అప్పుడు నువ్వేం చేస్తావు? అది బయటికి రాదు. అప్పుడు నువ్వేం చేస్తావు? పొగ పెట్టాలి. పొగ పెడితే ఏం చేస్తుంది? అది తప్పకుండా పొగకు తట్టుకోలేకుండా బయటికి వచ్చేస్తుంది. అలాగే ఎక్కడ ప్రార్థన ఉంటుందో, ఎక్కడ ఉపవాసం ఉంటుందో తప్పకుండా పాపం ఆ చోట నిలవదు. హల్లెలూయా. అది బయటకు వచ్చేస్తుంది. ఇట్ విల్ బికమ్ పబ్లిక్ అండ్ డెఫినెట్లీ యూ హ్యావ్ ద రైట్ టు ఇంటర్వీన్ అండ్ దెన్ సాల్వ్ ద ప్రాబ్లం. అంత అధికారం, స్పిరిచువల్ అథారిటీ దేవుడు ప్రతి విశ్వాసకి ఇచ్చినాడు. వాడుకోవాలి. అది పోనీలే అనుకుంటుంటే కాదు. పాపం మనల్ని ముంచేస్తుంది. పాపం మన పిల్లల మీద శాపం తీసుకొస్తుంది. పాపం మరి కుటుంబంలో పాడు కీడు తీసుకొని వస్తే ఎందుకు దాన్ని భరించాలి? తప్పకుండా కయ్యాలు కలహాలకు దిగకుండా ఉపవాస ప్రార్థనలోకి దిగాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుడు సమాధానమునకే కర్త గాని అల్లరికి కర్త కాడు. తప్పకుండా అట్టి కుటుంబాల్లో దేవుని సమాధానము కలుగుతుంది. మరి 37వ కీర్తన 5వ వచనంలో ఒక మాటను చూడండి. నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యమును నెరవేర్చు. హల్లెలూయా. నీ మార్గము దేవునికి అప్పగించు, నీ వ్యాజ్యం దేవునికి అప్పగించు. కుటుంబంలో ఏదైనా అన్యాయం ఉందా, మోసం ఉందా, నీకు తెలుస్తుందా? కమిట్ యువర్ సెల్ఫ్ టు ద లార్డ్. ఆయన నీ కార్యాన్ని నెరవేరుస్తాడు. ఆయన నమ్ముకో, ఆయన నీ కార్యమును నెరవేరుస్తాడు. చాలా పనుల భారము కుటుంబంలో ఉన్న అర్థం చేసుకునేవారు ఎవ్వరు లేరు. కొన్నిసార్లు భారం అంతా ఒకరి మీద పడుతుంది, ఇంకొకరు హాయిగా రిలాక్స్ చేస్తూ ఉంటారు. కుటుంబ భారంతో ఆ ఇల్లాలు కానీ మరి ఆ ఇంటి ఆయన కానీ, కొందరు స్త్రీలు సుఖాసక్తి గల స్త్రీలు, నిర్విచారులారా మీరు దేవుని మాట వినుడి, సుఖాసక్తి గల స్త్రీలారా మీరు యెహోవా మాట వినండి. చాలా సుఖభోగం లేని ఆసక్తి గల స్త్రీలు ఉంటారు. కుటుంబ భారం అంతా పురుషుని మీద పడుతుంది. ఈమె బొమ్మలాగా తయారై చక్కగా ఉంటుంది, అంతే, ఆమెకే టెన్షన్ లేదు. అలాంటి సమయాల్లో కూడా భార్య లేక భర్త దేవుని ఆశ్రయిస్తే తప్పకుండా దేవుడు న్యాయము చేస్తాడు. హల్లెలూయా. నీ పనుల భారము దేవుని మీద మోపాలంట. సామెతల గ్రంథం 16:3, నీ పనుల భారము యెహోవా మీద ఉంచుము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగు. హల్లెలూయా. ఓ గాడ్ ఇస్ సో ఫెయిత్ఫుల్. ఎంత నమ్మదగిన వాడు, ఆయన కృపగలవాడు, ఆయన ఎంతైనా నమ్మదగిన వాడు. హల్లెలూయా. కాబట్టి మీ కుటుంబ జీవితంలో కొనసాగే వారు ఇవన్నీ కూడా గమనించాలి. భర్త త్రాగుతున్నాడు, ఏం చేయాలి? భర్త త్రాగితే భర్తను వదిలిపెడదామా? వీలు కాదు. ఆ త్రాగుడు నుండి నీ భర్తను దేవుడు విడిపించడానికి సమర్థుడని నమ్మాలి. దేవుని స్తోత్రం. అగ్నిగుండం నుండి షడ్రక్, మేషక్, అబేద్నెగోలను దేవుడు ఏం చేసినాడు? విడిపించినాడు. సింహ భోన్ల నుండి దానియేలుని ఏం చేసినాడు? విడిపించినాడు. చెరసాల నుండి పేతురుని ఏం చేసినాడు? విడిపించినాడు. విడుదలకు నాయకుడు, ఏదైనా విడిపించగలడు. కాబట్టి దేవా ఈ కట్టు తెంపేనాయన అని ప్రార్థన చేసినప్పుడు భర్తకు రక్షణ తప్పకుండా దేవుడు అనుగ్రహిస్తాడని నమ్మాలి. అంటే ఈ ఆధునిక సమాజంలో దేవుడు నీకు కలిగించిన కుటుంబాన్ని ఏ విధంగా కట్టుకోవాలి? ఏ విధంగా కట్టుకోవాలంటే నువ్వు ఎక్కడికి వెళ్ళనవసరం లేదు. నీ ముందున్న పరిశుద్ధ గ్రంథాన్ని చక్కగా పఠించాలి. మన పితరులు నడిచిన మార్గాన్ని అవలంబించాలి. చాలా మోడర్న్ టెక్నిక్స్ వచ్చింది, అవి ఏవి పాటించినా కానీ నీ కుటుంబానికి భద్రత లేదు. పైగా కుటుంబం విడిపోతుంది. కుటుంబం చక్కగా కట్టబడాలంటే మరి యు లుక్ టు యువర్ ఫోర్ ఫాదర్స్. పురాతనమైన మార్గాలు నువ్వు వెతకాలంట. ఇర్మియా ప్రవక్త ఇశ్రాయేలు ప్రజల మధ్యలో జరిగే పాపాన్ని ఖండిస్తూ ఈ విధంగా ప్రజలకు సెలవిస్తున్నాడు. ఇర్మియా గ్రంథం 6:16, జెరెమియా 6:16. యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, మార్గంలో నిలిచి చూడుడి, పురాతన మార్గములను గురించి విచారించుడి, మేలు కలుగు మార్గమేది అని అడిగి అందులో నడుచుకోండి, అప్పుడు మీకు నెమ్మది కలుగు. పురాతనమైన మార్గం ఏంటి? ఆ ఇంటి ఆవిడ ఎన్ని కష్టాలు పడినా కానీ ప్రార్థన చేసి ప్రభు పాదాలు తడిపి ఆ ఇంటికి నెమ్మది తీసుకొని వచ్చేది. ఇప్పుడేంటి? ఆధునిక యుగంలో ఒక్క మాట చాలు, వెంటనే పుట్టింటికి పారిపోతారు. నేను పడను ఆ మాట అంటారు. కానీ ఒక్కసారి పాత కాలంలో ఉన్న స్త్రీలను చూడు, పరిశుద్ధ స్త్రీలు ఎంత సహనంతో వారి కుటుంబాలను కట్టుకున్నారు కదా. మనకు అన్ని మరి నిదర్శనాలు
పరిశుద్ధ గ్రంథంలో నీకు లభిస్తుంది. కీర్తనలు 22 చూడండి. Psalms 22, 4-5. మా పితరులు నీ యందు నమ్మిక ఉంచిరి, వారు నీ యందు నమ్మిక ఉంచగా నీ వారిని రక్షించితివి. వారు నీకు మొర్ర పెట్టి విడుదల నొందిరి, నీ యందు నమ్మిక ఉంచి సిగ్గుపడక పోయిరి. హల్లెలూయా. ఒకవేళ సిలువే లేకుంటే నేను ఇక్కడ ఉండేదాన్ని గాను కదా అని నేను అనుకున్నాను. ఆ సిలువనే కదా నాకు ఈ ఆశీర్వాదాలన్నీ ఇచ్చింది. యేసుప్రభు నా కొరకు బలి అయి తన ప్రాణం త్యాగం చేయకుంటే, ఆ రక్తం ద్వారా నేను విమోచింపబడితే ఇంత గొప్ప ఆశీర్వాదం ఈరోజు నాకు ఉంటుందా? లేదు. నో క్రాస్, నో జాయ్ చెరియన్. హల్లెలూయా. సిలువే లేకుంటే నేను లేను, అసలు నేను బ్రతికి కూడా ఉండలేకపోయేదాన్ని. అంటే ఎంత మనము సిలువను ధ్యానించాలి. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెరితనం, రక్షింపబడుచున్న వారికి దేవుని శక్తి. పితరులు దేవుని యందు నమ్మిక ఉంచినారు, వారు సిగ్గుపడలేదంట. తల్లి ఎంత ప్రార్థన చేసింది నా కొరకు, ఎంత ప్రార్థన చేసింది. అందరూ చెయ్యి విడిచినారు. మా నాన్నగారు అయితే చేతులు ఎత్తేసినాడు. ఇక్కడ పంపించాలి ఈమెను ఎక్కడికైనా ట్రాన్స్పోర్ట్ కేరళ పంపించినారు. ఎందుకంటే నేను దేవుడు లేడు అంటున్నాను, ఆయనేమో దేవుడు ఉన్నాడు అంటున్నాడు. ఏంటిది పెద్ద కాంట్రవర్సీ కదా. దేవుడు లేడనే గుంపుకు నేను నాయకురాలను. మా కాలేజీలో కానీ బ్యాంక్లో వచ్చిన తర్వాత కూడా అంతే. అప్పుడు మా నాన్నగారు అన్నారు, వద్దు అస్సలు ఇక్కడ ఈమె పేరుండొద్దు, ఈమె ఇక్కడ కనబడొద్దు, ఈమె ఎక్కడికి పెళ్లి చేసి ఎక్కడ పంపించాలి కేరళ. కానీ నా పట్ల దేవుని తలంపు ఎంత విస్తారంగా ఉందండి. ఒకసారి చప్పట్లు కొట్టి దేవుని స్తుతించు. ఐ హ్యావ్ టు లవ్ మై జీసస్ టిల్ ద ఎండ్ ఆఫ్ మై బ్రెత్. అంటే ఎంత నేను కృతజ్ఞత కలిగి ఉండాలి. యాకోబును తిరిగి తండ్రి ఇంటికి తీసుకొని వచ్చినట్టు నన్ను తిరిగి తీసుకొని వచ్చి తండ్రి చేసే సేవని, ఆ స్వాస్థ్యాన్ని నా చేతికి అప్పగించిన ప్రేమగల దేవునికి వందనాలు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మీ అందరిని నడిపించడానికి మరి నాయకత్వంలో ఉంచినందుకు కూడా దేవుని వందనాలు చెల్లిస్తున్నాను. హల్లెలూయా. అంటే దేవుని యందు నువ్వు ఎప్పుడైతే నమ్ముతావో నీ కుటుంబానికి పతనం లేదు. మరి ఆ తల్లి ఎంత ప్రార్థన చేసింది, తండ్రి కూడా కన్నీరు గార్చినారు, ప్రార్థన చేసినారు. వాళ్ళకు సిగ్గు కలగలేదు, అవమానం కలగలేదు. సిగ్గు అవమానానికి బదులుగా ఎన్నో రెట్లు ఘనత ఇప్పుడు కలిగింది. హల్లెలూయా. నీ కుటుంబంలో మారు మనసు ఎవరికైనా లేకుంటే ట్రై ప్రేయర్, ప్రార్థన చేయాలి. నువ్వు నోరు బారేసుకొని పెద్దగా అరుపులు కేకలుగా దానివల్ల నీకు ఏ ప్రయోజనం రాదు. పైగా వారు ఇంకా దిగజారిపోతారు. వారి కొరకు నువ్వు ప్రార్థన విజ్ఞాపన చేసినప్పుడు చూడండి, నేనే కదా మీ ముందు సాక్షిగా నిలబడుతున్నాను. నా కొరకు మా తల్లిదండ్రులు ప్రార్థించినారు. ఇప్పుడైతే నాకు రాను రాను రోజులు గడిస్తున్న కొలది దృఢమైన విశ్వాసం వచ్చేసి దేవుని మీద అసలు ఈ సుమంత కూడా అనుమానం లేదు. అంతే. హల్లెలూయా. నాట్ అన్ ఐఓటా ఆఫ్ డౌట్. ఐ జస్ట్ ట్రస్ట్ గాడ్ ఫర్ ఎవ్రీథింగ్. భయపడకము, నేను నీకు తోడై ఉన్నాను. 127వ కీర్తనలో ఒక మాట ఉంది, మీరు వేకోనే లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొనొచ్చు కష్టార్జితమైన ఆహారం తినుచుంట వ్యర్థమే, ఆయన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. అంటే ఇక్కడ 127వ కీర్తన, ఇది యాత్రా కీర్తన, సొలొమోను రచించిన కీర్తన. దేవుడు లేకుంటే ఆ కుటుంబంలో శూన్యం, దేవుడు ఉంటే ఆ కుటుంబంలో ఐశ్వర్యం. దేవుడున్న కుటుంబము సమాధానంతో ఉంటుంది. దేవుడున్న కుటుంబంలో అక్కర్లన్నీ తీరిపోతుంది, నెమ్మది ఉంటుంది. వారు చక్కని నిద్ర కూడా అనుభవిస్తారు. నిద్ర, ప్రియులు నిద్రించుండగా ఆయన వారికి ఇస్తున్నాడంటే, పెద్ద తుఫాన్ వచ్చినప్పుడు దోణిలో ఒకరు నిద్రపోతున్నారు. ఎవరది? యేసయ్య మాత్రం కులుకు లేదు, ఉలుకు లేదు, పలుకు లేదు, గమ్మర నిద్రపోతున్నాడు. అలాంటి నిద్ర అన్నమాట. దేవుని స్తోత్రం. సంఖ్యలతో బంధించినప్పుడు పేతురు ఏం చేస్తున్నాడు? హాయిగా నిద్రపోతున్నాడు. చుట్టుముట్టంతా అల్లకొల్లమున్న తన ప్రియులు ఈ సమాధానాన్ని, ఈ నిద్రను, ఈ శాంతిని వారు అనుభవిస్తారు. కుటుంబంలో సమాధానము, శాంతి అది ప్రభు ద్వారానే కలుగుతుంది. 127వ కీర్తనలో వ్యర్థము 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 అని 3 సార్లు ఉంటుందండి. చూడండి, యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. 3 సార్లు చూసినాను ఈ మాట. యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కావలి కాయవారు మేలుకొని ఉండుట వ్యర్థమే. మీరు వేక్కునే లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొనొచ్చు కష్టార్జితమైన ఆహారం తినుచుండుట వ్యర్థమే. 3 సార్లు ఏంటి? వ్యర్థం వ్యర్థం వ్యర్థం. సొలొమోను జ్ఞాని కదా, దేవుని యొద్ద నుండి జ్ఞానవరం పొందుకున్న మహాజ్ఞాని సొలొమోను రాస్తున్నాడు, దేవుడు లేకుంటే అంతా వ్యర్థమే. ప్రసంగి గ్రంథంలో సూర్యుని కింద సమస్తము వ్యర్థమే అని అంటున్నాడు.
క్రొత్త నిబంధనకు వచ్చినప్పుడు పౌలు భక్తుడు 1 కొరింథీ 15:58 ఒకటి వ్యర్థం కాదన్నాడు. అదేంటది? ప్రభువునందు మన ప్రయాసము ఎప్పుడు వ్యర్థము కాదు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. అంతా వ్యర్థమే. సూర్యుని కింద మనుషుడు పడే ప్రతి ప్రయాసం వ్యర్థమని జ్ఞాని అయిన సొలొమోను అంటున్నాడు. దేవుడు లేకుంటే అంత వ్యర్థమే అని 127వ కీర్తనలో అంటున్నాడు. కానీ ఒక్కటి వ్యర్థం కాదు. అది ఒకసారి చదువుదాం. 1 కొరింథీ 15:58 కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి ఎప్పటికీ ఆసక్తులనై ఉండడు. నీ భర్త కొరకు నువ్వు చేసే ప్రార్థన వ్యర్థము కాదు. నీ భార్య మారు మనసు కొరకు నువ్వు చేసే ప్రార్థన వ్యర్థము కాదు. పాపం తొలగిపోవాలి నీ గుడారం నుండి నువ్వు చేసే ప్రయాసము ప్రార్థన ఉపవాసం వ్యర్థము కాదు. నీ పిల్లల కొరకు నువ్వు ఉదయమే లేచి నిద్ర త్యాగం చేసి ప్రభు పాదాల దగ్గర మోకరించడం వ్యర్థము కాదు. దేవుని కొరకు నువ్వు ఇచ్చే ఏ కానుక కూడా వ్యర్థము కాదు. దేవుని పనిలో నువ్వు చేసే ప్రతి పని ఏనాడు వ్యర్థము కాదు. హల్లెలూయా. తక్కిందంతా వ్యర్థమే. వ్యర్థం వ్యర్థం వ్యర్థం. కానీ ఇది మాత్రం వ్యర్థం కాదట. నువ్వు దేవుని కొరకు ఉదయం లేచి దేవుని ఆలయానికి పరుగు స్నానం చేసి శుభ్రంగా బైబిల్ పట్టుకొని వచ్చినావంటే అది ఏనాడు వ్యర్థము కాదు. వాక్యం చదివితే వ్యర్థము కాదు. దేవుని సన్నిధిలో గడిపే ప్రతి క్షణం కూడా అది విలువైంది, వ్యర్థము కాదు. 127వ కీర్తనకు రండి. దేవుడు లేని ఇల్లు వ్యర్థం, దేవుడు లేని పనులు వ్యర్థం, దేవుడు లేని కాపుదల కొరకున్న ప్రయాసము వ్యర్థం, దేవుడు లేని కష్టార్జితము వ్యర్థం. దేవుడు ఉండాలి. గాడ్ షుడ్ బీ ఇన్ యువర్ హౌస్. ఇట్ షుడ్ బీ జీసస్ సెంటర్డ్. అందుకే ప్రసంగి 4:12 సొలొమోను ఒక మాట రాస్తాడు. 3 పేటల త్రాడు ఎన్నడూ తెగదంట. ప్రభు ఉండాలంట అక్కడ మూడో వ్యక్తిగా. మాకు అన్నీ ఉన్నాయండి, బంగారం ఉంది, వెండి ఉంది, ఇల్లు ఉంది, వాకిలి ఉంది, కార్లు ఉన్నాయండి, మాకు చాలా వాహనాలు ఉంది, కానీ సమాధానము లేదండి. అసలు ఇవి ఏవి లేకున్నా ఒకటి ఉంటే చాలేంటది సమాధానం. హల్లెలూయా. అన్నుండి లాభం ఏంటి? పీకలు కోసుకుంటారు, చస్తారు, చంపుతారు. ఎందుకు ఇది అల్లకొల్లలో సాతాను తాండవమాడి గృహాలు ఎన్ని ఉన్నాయి? వారికి ఏం రేషన్ కొదువైనది కాదు కొట్లాట. చార్ల్స్ డైనా ఇద్దరు రాజు రాణి వాళ్ళు అల్లరి చేస్తేనట పక్కన వినబడేదట. వారి పెద్ద రాజభవనంలో నుండి కేకలు వినబడేదట. వాళ్ళిద్దరికి కలయిక లేదు సరిగా. మనస్పర్ధలు. ఏం తక్కువైంది? బియ్యం తక్కువైందా వాళ్ళకు? రాజభవనంలో ఏం తక్కువ ఉంటుందండి? ఏం తక్కువైంది? దేవుడు లేడు. దేవుడు లేడు. దేవుడు లేని కుటుంబాలన్నీ దయ్యాల కొంపగా మారిపోతుంది. దయ్యాలకు నువ్వు ఇన్విటేషన్ ఇచ్చే అవసరమే లేదు. అక్కడే పీఠం వేసి కూర్చుంటుంది. దేవుడు ఉండాలి. హల్లెలూయా. నీ కుటుంబంలో దేవుడు ఉండాలి, నీ హృదయంలో దేవుడు ఉండాలి, నీ పిల్లల మధ్యలో దేవుడు ఉండాలి. ఆ హృదయం ఖాళీగా ఉన్నందుకు ఒక్క దయ్యం పోయి ఎన్ని దయ్యాలు పట్టుకొచ్చిందట? 7 దయ్యాలు, మరి 7 దయ్యాలు పట్టుకొని వచ్చిందట. మొత్తం దయ్యాలకు మరి స్థావరమైపోయింది. కాబట్టి నీ కుటుంబంలో దేవుడు ఉన్నాడా? ఈరోజు అదే కుటుంబ విలువలు అనే ప్రసంగంలో నీ కుటుంబంలో దేవుడు ఉన్నాడా? మేక్ ష్యూర్ దట్ గాడ్ ఈజ్ రిసైడింగ్ ఇన్ యువర్ ఫ్యామిలీ. నీ కుటుంబంలో దేవుడు ఉంటే గాడ్ విల్ టేక్ చార్జ్ ఆఫ్ ద ఎంటైర్ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్. ప్రతి సమస్యను ఆయన పరిష్కరించగలడు. ఇక్కడ యెహోవా ఇల్లు కట్టించని దాని కట్టువారి ప్రయాసము. చాలామంది ఇండ్లు కడతారండి, వాళ్ళకి అసలు ఒకటే ధ్యాస ఉంటుంది. ఎక్కడుందండి భూమి? 100 గజాలైనా చాలండి, 2 రూమ్లైనా చాలండి, ఎందుకంటే 2 ఒక్కటైనా చాలండి. అది కాదు ముఖ్యం. దేవుని రాజ్యం నీతిని నువ్వు వెతుకుతే ఇల్లు వాకిళ్ళంతా నీ సొంతమైపోతుంది. దేవుని స్తోత్రం. దేవుడు ఉన్నాడా నీ కుటుంబంలో? దేవుడు ఉన్నాడా నీ యొక్క కాపురంలో? దేవుడు ఉన్నాడా నీ యొక్క గృహములో? అది చాలా ముఖ్యం. దేవుడు ఆ కుటుంబాన్ని కట్టకుంటే కట్టువాని ప్రయాసము వ్యర్థం. దాని అర్థం ఏంటంటే ఎవరి సహాయం నువ్వు నిత్యం కోరాలి? దేవుని సహాయం. ఎవరి మీద ఆధారపడాలి? దేవుని మీద. ప్రతిదీ ఎవరితో నీవు సంభాషించాలి? దేవునితో. ప్రతి దాంట్లో దేవుని చిత్తము జరిగినాలని నీకు ఆశ కలగాలి. అప్పుడే ఆ కుటుంబము చక్కగా కట్టబడుతుంది. యెహోవా పట్టణము కాపాడని ఎడల దాని కావలి కాయువారు మేలుకొని ఉండుట వ్యర్థం. దేవుడు కాపాడాలి. దేవుడు నీ ప్రాణాన్ని కాపాడాలి, నీ భర్త ప్రాణాన్ని కాపాడాలి, భార్య ప్రాణాన్ని కాపాడాలి. అవును అంటారు కదా,
మీరు చిరంజీవులుగా ఉండాలి. శుభం పలుకుతారు పెళ్లిపీటల మీద. మీరు ఆయుస్సుతో ఆరోగ్యంతో 3 పువ్వులు ఎన్ని కాయలు? 6 కాయలు. కడుపు నిండా పిల్లలను కనాలి. అది శుభములు మంచిదే, కానీ దేవుని యొక్క సెలవు కావాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. గాడ్ షుడ్ బ్లెస్ యువర్ ఫ్యామిలీ. దేవా, నీవు నా కుటుంబమును దీవించిన ఎడల అది ఎన్నటెన్నటికీ దీవెన. హల్లెలూయా. నీవు ఆశీర్వదించాలి నా కుటుంబాన్ని. ఎవరో మిమ్మల్ని గట్టెక్కిస్తారని ఎప్పుడు అపోహలు పెట్టుకోకండి. సొంత వారు, బంధువులు ఉన్నారులే వాళ్ళు మాకు అని ఎప్పుడు అనుకోకండి. ఎందుకంటే మీరు ఔన్నత్యంలోకి రాగానే మొట్టమొదట కన్ను కుట్టేది ఎవరికి తెలుసా? మీ బంధువులకి. మీ బంధువులే కన్నెర్ర చేసుకుంటారు. అన్నదమ్ముల మధ్యలోనే గొడవ వస్తుంది. వదినలు చూస్తే ఊరుకోరు, పళ్ళు కొరుకుతారు, కళ్ళు తిప్పుతారు. చూస్తే మళ్ళీ రక్త సంబంధికులే. అంటే మనల్ని బాగు చేసేది, మనకు ఔన్నత్యం ఇచ్చేది, మన స్థితిగతులను మార్చేది ఎవరు కాదు, ప్రభు మనకు తోడు ఉండాలి. దేవుని స్తోత్రం. ప్రభు మన గృహంలో ఉండాలి. అప్పుడే మనకు కాపుదల ఉంటుంది. విల్ బి ప్రొటెక్టెడ్. చూడండి, మరి ఇతరులను నశింపజేయడానికి, అంతమొందించడానికి ఎన్ని ప్రయత్నాలు చేస్తారు. ఆహారంలో కూడా విషం కల్పిస్తారు. కొన్ని ప్రయోగాలు చేస్తారు. ఎందుకంటే వారు బ్రతికి ఉండడం వీరికి ఇష్టం ఉండదు. కానీ విషకరమైనది ఏది కూడా మీకు హాని చేయదంటాడు యేసు ప్రభు శిష్యులతోటి. దేవుని స్తోత్రం. ఎందుకంటే ప్రభు కాపాడుతాడు. ఆయన నీ ప్రాణమును కాపాడుతాడు. దేవుని స్తోత్రం. నీ పిల్లలను దేవుడు కాపాడాలి కదా. మంచి కుటుంబంలో మరణాలు వస్తే ఎంత విషాదకరం అండి. ఎంత ప్రేమిస్తాం. కుటుంబం అంటే మన సొత్తు ఆస్తిలాగా భావిస్తాం కదా. ఎవరికన్నా ఏదైనా అయితే మనం నెమ్మదిగా ఉండలేం కదా. కుటుంబంలో ఉన్న ఒక బాబు లేక మరి ఒక వ్యక్తి ఆ సంతానం కన్నా, భర్త భార్యల కన్నా అస్వస్థ వస్తే నెమ్మది ఉండదు. ఇంకా మనం ఎప్పుడు వారి గురించి ఆలోచిస్తూ ఉంటాం. కానీ ప్రభు అంటున్నాడు, నేను కాపాడితేనే అది కాపుదల. దేవుని స్తోత్రం. అనుకుంటున్నారా మందులు, మాకు డబ్బులున్నాయి మందులు కొనుక్కుంటాం. మాకు పెద్ద డాక్టర్లు తెలుసండి, హై డాక్టర్స్ తెలుసంట. నీ ప్రాణమును కాపాడడానికి మందులు కాదు, డాక్టర్లు కాదు, దేవుడే దిగొస్తాడు. దేవుని స్తోత్రం. ఆయన నీ ప్రాణమును ఏం చేస్తాడని కాపాడుతాడు. దేవుడు కాపాడుకుంటే నీ ప్రాణము నీలో ఉండదు. సమాధిలోకి దిగిపోకుండా ఆయన నీ ప్రాణమును ఏం చేస్తున్నాడు? విమోచిస్తున్నాడు. దేవుని స్తోత్రం. దేవుడు కాపాడుకుంటే ఈరోజు ఇక్కడ ఉండదు. మీ అడ్రస్ ఎక్కడ ఉంటుంది మీకు తెలుసు కదా. అంటే సజీవుల లెక్కలో మనల్ని ఉంచినాడు అంటే దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడు? కాపాడుతున్నాడు. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు. ఆయన తన కనుగుడ్డును కాపాడినట్లు మనల్ని కాపాడుతున్నాడు. ఎన్నిసార్లు నువ్వు పడకబట్టినావు? ఎవరు నిన్ను ఆదుకోలేదే, ఎవరు నిన్ను ఉద్ధరించలేదే, కానీ నిన్ను స్వస్థపరిచి యెహోవాను నేనే అని సెలవిచ్చిన దేవుడు. దేవుని స్తోత్రం. ఆశలన్నీ వదులుకున్నాను, ఎవరు నన్ను సహాయం చేయరు, నా ప్రాణం పోతుంది, దిక్కెవరు లేరు అనుకున్నప్పుడు దేవుడు దిక్కై ఉంటాడు. కాబట్టి యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కావలి కాయువారు మేలుకొని ఉండుట వ్యర్థమే. మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొని కష్టార్జితమైన ఆహారం తినుట వ్యర్థమే. ఎప్పుడు అనకూడదు ఇది నాకు కష్టం అండి, చెమట నేల గొట్టి నేను ఇల్లు కట్టినానండి, నేను కష్టపడి పిల్లల్ని పెంచినానండి, నా సొంత కాళ్ళ మీద నేను నిలబడతాను. ఇవన్నీ పిచ్చి మాటలు. దేవుని ఉగ్రత వస్తే నువ్వు భరించలేవు. నెవర్ అట్టర్ సచ్ నాన్ సెన్స్. ఈరోజు మేమేమై ఉన్నామో అది కేవలము దేవుని యొక్క మహాకృప ద్వారానే అని చెప్పాలి. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి. హల్లెలూయా. దేవుడు నీకు తోడుగా లేకుంటే, దేవుడు నీ కష్టార్జితాన్ని కాపాడకుంటే చిల్లుబడిన సంచిలో వేసినట్టే ఉంటుంది కదా నీ కష్టం. కష్టపడినావు తెలుసు, అందరికీ తెలుసు, పిల్లలకు కూడా తెలుసు. మాటికి ఏం చెప్పనవసరం లేదు. అంటే తెలివైన వాళ్ళు అందరూ అర్థం చేసుకుంటారు. వాళ్ళకేమి నువ్వు నూరిపోయే అవసరం లేదు. నువ్వు కష్టపడినావు అని తెలుసు. మాటికి ఏం చెప్పనవసరం లేదు. బీ డిగ్నిఫైడ్, అంతే. కష్టపడినావు, దేవునికి అప్పగించుకో. పిల్లలు అది గమనిస్తారు తప్పకుండా. కాబట్టి దేవునికే తగిన మహిమను నీవు చెల్లించాలి. దేవునికి స్తోత్రం. ఒకవేళ దేవుడు నీ కష్టార్జితాన్ని దీవించకుంటే 128వ కీర్తనలో ఒక మాట ఉంది కదా, 2వ వచనంలో, నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితాన్ని అనుభవిస్తావు. నువ్వు సంపాదించింది అనుభవించాలంటే ఎవరి సెలవు కావాలి? దేవుడు.
హగ్గయి 1వ అధ్యాయము 6-7 వచనాలు నేను చదువుతున్నాను. నీ కష్టార్జితాన్ని దేవుడు కాపాడుకుంటే వ్యర్థమే కదా. కాబట్టి సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినది ఏమనగా, మీ ప్రవర్తనను గురించి ఆలోచించుకొనుడి. మీరు విస్తారముగా విత్తినను మీకు కొంచెమే పండాను. మీరు భోజనము చేయుచున్నను ఆకలి తీరకై ఉన్నది, పానము చేయుచున్న దాహము తీరకై ఉన్నది, బట్టలు కప్పుకొనుచున్నను చలి ఆగకున్నది, పనివారు కష్టము చేసి జీతము సంపాదించుకున్నను జీతము చినిగిపోయిన సంచిలో వేసినట్టుగా ఉన్నది. కాగా సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినది ఏమనగా, మీ ప్రవర్తనను గురించి ఆలోచించుకోనండి. హల్లెలూయా. కష్టం చేసినా అంటున్నావా, లక్షలు సంపాదించుకున్నావు, ఒక్క ఇంజెక్షన్ కట క్యాన్సర్ ఇలాంటి ముదిరిపోయిన రోగాలు వస్తే 1,85,000 ఒక్క ఇంజెక్షన్ అయిపోయిందా? చిల్లుబడిన సంచిలో వేసినట్టే అయిపోతుంది దేవుని కృప లేకుంటే. అందుకే పౌలు భక్తుడు అపోస్తులు అంటున్నాడు, నేను ఏమై ఉన్నానో అది కేవలము దేవుని యొక్క మహాకృప ద్వారానే. ఆల్వేస్ గివ్ గ్లోరీ టు గాడ్. ఆయన మహిమ నిమిత్తమే మనల్ని సృజించుకున్నాడు. ఆయన మహిమ నిమిత్తమే మనకు కుటుంబాలు అనుగ్రహించినాడు. కుటుంబం అనేది దేవుడు పెట్టిన వ్యవస్థ అని నేను చెప్పినాను కదా. కాబట్టి నీ కష్టార్జితము ఆశీర్వదింపబడాలి. నీవు అంటే ఘనత మహిమ దేవునికి ఆరోపించాలి. దేవుడు ఉండాలి, నీ పనిపాట్లలో దేవుడు ఉండాలి. గాడ్ షుడ్ బి ఇన్ యువర్ మిడ్స్ట్. దేవుడు ఆ పట్టణంలో ఉన్నాడు, దానికి చలనము లేదు, కలవరం లేదన్నమాట, కయ్యాలు లేవన్నమాట, కలహాలు లేవన్నమాట. ఇవన్నీ ఉన్నా కానీ అణిగిపోతాయి. అసలే లేదని నేనేం చెప్పను, ఉంటాయి కొన్నిసార్లు. నేను అన్నా కదా 4 గిన్నెలు వేసుకొని పోతేనే సప్పుడు వస్తాయి కదా పడపడిన. మరి ఇంతమంది వేరు వ్యక్తిత్వాలు ఉంటే ఒక ఇంట్లో ఎందుకు రావో వస్తాయి. కానీ దాన్ని దీర్ఘంగా కొనసాగించకుండా వెంటనే దాన్ని మీద నువ్వు పరిశుద్ధాత్మ మంచులాగా దిగపోవాలి, సమాధానం వచ్చేయాలి. దేవుని స్తోత్రం. దాన్ని సాగదీయొద్దు. ఇంకో మాట చెప్తున్నాను, ఇంట్లో కలహాలు వస్తే నిన్నటివి మొన్నటివి పోయిన సంవత్సరంది 10 సంవత్సరాల క్రితం నువ్వేం చేసినావో నాకు బాగా తెలుసు. ఎందుకమ్మా ఇది? దినదినము దేవుడిచ్చిన దినమని బ్రతకకుండా పాత కథలు రోత కథలు ఎందుకు తీస్తున్నావు పైకి? చచ్చిన వారు సమాధిలో పాత పెట్టుబడిన తర్వాత మళ్ళీ నువ్వు 2 ఏళ్ళైనా పోయి తవ్వుతే నీకేమి సువాసన వస్తుందా? దుర్వాసన. చచ్చిన ఎముకలు ఎందుకు పాత కార్యాలు తవ్వాలి? ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము. దీని యందు మనం ఏం చేయాలి? సంతోషించాలి. హల్లెలూయా, హల్లెలూయా. పోయిన నెల ఏం చేసినావు, అప్పుడేం చేసినావు, ఇప్పుడేం చేసినావు, పాతవి గతించను సమస్తము. దేవుడు నీ కుటుంబంలో ఉంటే నువ్వు చాలా గౌరవంగా ఉండాలన్నమాట. ప్రైమ్ మినిస్టర్ వచ్చినాడు మీ ఇంటికంటే మీరు ఎంత కడక్కుంటారండి కదా. ప్రైమ్ మినిస్టర్ ఆయన ఇప్పుడు ఉంటాడు, రేపు పోతాడు ఎలక్షన్లో. కానీ దేవదేవుడు, శాశ్వతుడైన దేవుడు, అంతము లేనివాడు, ఆయన మీ గృహంలో ఉంటే నువ్వు ఎంత పరిశుద్ధంగా పవిత్రంగా ఎంత డిసిప్లిన్గా క్రమయుక్తంగా మాట్లాడాలి, క్రమంగా ప్రవర్తించాలి. దేవుడు ఉండాలని కోరుకుంటే చాలు. దేవుడు ఉంటే నీ ప్రవర్తన ఎలా ఉంటుంది? హౌ విల్ యూ బిహేవ్ వెన్ గాడ్ ఆఫ్ గాడ్స్? దేవుళ్ళలో యెహోవాయే దేవుడు, ఆకాశమును భూమికి సృష్టికర్త, సర్వ సృష్టికి ఆది సంభూతుడు. ఆయన వచ్చి మీ ఇంట్లో ఉంటే నీ ప్రవర్తన ఎలాగుండాలి? కాబట్టి దేవుడున్న గృహంలో అలజడి ఉండదు, దేవుడున్న గృహంలో సమాధానం ఉంటుంది, దేవుడున్న గృహంలో కయ్యాలు కలహాలు ఉండిన వెంటనే దానికి పరిష్కారం దేవుడిస్తాడు. కనుక పాతవి త్రవ్వి పైకి తీసుకొస్తే నీ కుటుంబం ఎప్పుడు కూడా బాగుపడదు. నువ్వు ప్రార్థన చేయాలి. నీకు ఒక విశ్వాసం ఉండాలి. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. హల్లెలూయా. నువ్వు కలవరపడినందుకు కాదు నీకు ఈ స్థాయి ఈరోజు దేవుడు ఇచ్చింది. పాస్టర్ మాథ్యూ గారి అక్షరాల ఒక సంగతి మీకు చెప్తాను. నాన్నగారు దూర దేశం వెళ్ళి అక్కడ అంటే డిస్ట్రిక్ట్స్ అంతా వెళ్ళి వాక్యం అందించి చాలా అలసిపోయి ప్రసంగాలు చేస్తే చాలా అలసట ఉంటుందండి. మీకు తెలియదు కదా, మీరు చేసి చూడండి ఒకసారి. రిప్స్ అన్ని నొప్పిలేస్తుంది, పొట్ట పేగులన్నీ నొప్పిలేస్తుంది, గొంతంతా వస్తుంది, గంటలు మాట్లాడి. మా నాన్నగారు వచ్చి పడుకుంటాడు, హాయిగా పడుకుంటాడు. ఆ నిద్ర చూడడానికి నాకు ఇప్పుడు కూడా మరి కళ్ళం కట్టినట్టుందండి. మా నాన్నగారు నిద్రపోతుంటే నేను మా తమ్ముడు మేము చిన్నోళ్ళం పోయి చూసే నాన్నగారు నిద్రపోతుంటే గుర్రు కొట్టి నిద్రపోతాం, హాయిగా నిద్రపోతూ ఉంటాడు. ఎందుకంటే అలసిపోయాడు, దేవుని పని దేవుని చిత్తాన్ని నెరవేర్చినాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? నిద్రపోతాడు. మా అమ్మకు ఒకసారి కోపం వచ్చింది. ఉన్న బరువు బాధ్యతలు అంతా కూడా మా తల్లి భరించి
కానీ ఎప్పుడు గుణగసనగనం కాదు, కానీ చాలా బరువు ఎక్కినప్పుడు కొద్దిగా మరి అమ్మ నోరు తెరిచేది. అమ్మ అనేది ఏంటయ్యా ఇంత నిద్రపోతావు ఏంటి, మరి పిల్లలకు ఫీజులు కట్టాలా, ఇల్లు నడిపియాలా, నువ్వు లేనప్పుడు ఇవన్నీ మేనేజ్ చేయాలా, డబ్బులు లేవు, రేపు పిల్లలకు ఫీజు కట్టాలని ఒకసారి అమ్మ అయ్యగారు మా నాన్నగారు నిద్రపోతుంటే వచ్చి కొద్దిగా కేక్ వేసి వెంటనే లేచి ఈ మాట గట్టిగా పలికినాడు, తన ప్రియులు నిద్రించుండగా యెహోవా వారికి ఇచ్చున్నా. అమ్మో, ఇదే అప్పుడే విన్నా నేను చిన్నతనంలో ఈ మాట. గట్టిగా అంటున్నాడు, తన ప్రియులు నిద్రించుండగా యెహోవా వారికి ఇచ్చున్నాడు. ఆ రోజు 1 గంట కాలేదు, ఒక డబ్బు ప్యాకెట్ తెచ్చి మరి నాన్నగారికి ఒకరు అందించినారు. అది మెల్లగా తీసుకొని అమ్మ చేతికి ఇచ్చేసినాడు. దేవుని స్తోత్రం, అన్ని ఫీజులు కట్టిపోయినాడు. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఆయన దేవుని మీద ఆనుకున్నాడు కదా, అందుకే ఆ నిద్ర, ఆ ప్రశాంతత. అందరూ అంటారు నిద్ర పట్టడం లేదమ్మా, నిద్ర పట్టడం లేదా. చెక్ యువర్ సెల్ఫ్. నువ్వు దేవునితో సరి అయిన ప్రగాఢమైన బంధం నీకున్నప్పుడు చంటి బిడ్డలాగా నిద్ర దేవుడిస్తాడు. దేవుని స్తోత్రం అనను. చంటి బిడ్డ, ఆ తల్లి పాలు తాగిన తర్వాత ఒడిలో ఆ పిల్ల ఎట్లా పండుకుంటుందంటే అబ్బా, చేతులు 2 వదిలేసి ఆ తెల్లగుడ్డేసి ఏమి చింత లేదు, చీకు లేదు, హాయిగా నిద్ర. అటువంటి నిద్ర ఎంతమందికి కావాలి? అందరికి కావాలి. దేవుని స్తోత్రం. కొందరు పడుకుంటూ నిద్ర పట్టడం లేదండి. పిల్ల ఎదిగిందండి తాటి చెట్టులాగా, గుండెలో గుడ్లు పెడితే ఇప్పుడు ఉడుకుతుందండి. ఎందుకు ఈ కలవరం? ఎవని మనస్సు నీ మీద ఆనుకొని ఉండునో వాన్ని పూర్ణ శాంతి గలవానిగా చేస్తాడు. దేవుని స్తోత్రం. గాడ్ షల్ సప్లై ఆల్ యువర్ నీడ్. నా దేవుడు తన ఐశ్వర్యం చెప్పున క్రీస్తు యేసునందు మహిమలోని ప్రతి అవసరము తీరుస్తాడు. అందుకే నీకు ఆ ప్రశాంతత కావాలి ఈ కుటుంబంలో. అలజడి వద్దు. వెంటనే పాట పాడు, వెంటనే వాక్యం చదువు, వెంటనే వాగ్దానాలు ఉచ్చరించు. ఇప్పుడు కూడా గుర్తుంది, మా నాన్న నిద్రలోకి వెళ్ళి లేస్తాడు, లేచి ఒక్కసారి ఇల్లంతా గంతులేసి గొప్ప గొప్ప వాగ్దానాలు ఉచ్చరించేది. నేను ఒకటి ఈ అంతరిక్షంలో అంతా నాన్నగారు ఉచ్చరించిన వాగ్దానాలు ఉన్నాయి. అవన్నీ మనకు దీవెనకరం. దేవుని స్తోత్రం. అంటే అలాంటి సమాధానం దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. 3వ వచనం చూడండి, కుమారులు యెహోవా అనుగ్రహించు స్వస్థ. పిల్లలు లేకపోవడం అది శాపకరం అని తలస్తారు. పిల్లలు ఎక్కువగా ఉండడం చాలా దీవెనని కూడా భావిస్తారు. చాలామంది ఎక్కువ పిల్లలను కన్న తర్వాత ఆ పిల్లలను సరైన క్రమంలో నడిపించుకుంటే అంతకంటే దౌర్భాగ్య స్థితి ఆ కుటుంబానికి మరొకటి ఉండదు. ఏమి లాభం? గంపడి పిల్లలు కన్నావు, ఒక్కరు కూడా చదువుకొని పైకి రాలేదు, ఒక జీవనోపాధి లేదు, దేవుని క్రమం లేదు, ఇంతమంది కన్ని లోకానికి నీవు విడుదల చేసిన వాట్ ఈస్ ద యూజ్? కుమారులు యెహోవా ఇచ్చు స్వాస్థ్యం అంట. గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానం. భారం కాదు, అది బహుమానం. పిల్లలంటే భారం అనుకుంటున్నావా? చెట్టుకు కాయలు భారమా? కానే కాదు. దేవుని మీద ఆశ్రయిస్తే అది భారం కాదు. ఆ చెట్టు వేర్లన్నీ కూడా భూమిలో పాదుకొని ఆ యొక్క నీరు కానీ ఎరువు కానీ అంతా తీసుకుంటుందన్నమాట. అందుకే నిజమైన ద్రాక్షావల్లిని నేను, మీరు తీగలు, మీరు నాలో ఉంటేనే మీరు బహుగా ఫలిస్తారు. కాబట్టి దేవుడు లేని కుటుంబాలు చాలా ప్రమాదకరం. కుమారులు దేవుడిచ్చే స్వాస్థ్యం. దేవుడు దీవించి నీకు సంతానం ఇచ్చినాడు. హ్యాండిల్ విత్ కేర్. చాలా మరి భద్రంగా పిల్లలతో మాట్లాడాలి. కుటుంబ విలువలు అనే ప్రసంగాలు మీరు వింటున్నారు. దేవుడు మీకు ఇచ్చిన స్వాస్థ్యం. కుమారులు యెహోవా ఇచ్చు స్వాస్థ్యం. గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానం. కుమారులు అంటే కుమార్తెలు కూడా ఉన్నారు దాంట్లో. యేసు ప్రభువును ధరించుకున్నవారు కుమారులు, కుమార్తెలైన కుమారులే. కుమారులు కుమార్తెలనే వ్యత్యాసం కాదు, సంతానం గురించి పలుకుతున్నాడు. కొందరు అంటారు కుమారులు నీ లాభం ఏందమ్మా, ఒక్కడు చూడడు నన్ను, ఆడపిల్లలే నయమంటారు. కొందరు అమ్మ ఆడపిల్లలు మహా దయ్యాలమ్మ, వద్దంటారు. అటు పిల్లలని లాభం లేదు. ప్రార్థన చేయని బిడ్డల కొరకు బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ యూ కెన్ పుట్ ఈస్ ప్రేయర్. ప్రేయర్ ఈజ్ ద గ్రేట్ ఇన్వెస్ట్మెంట్ యూ కెన్ గివ్ టు యువర్ చిల్డ్రన్. దేవుని స్తోత్రం. నువ్వు ప్రార్థన చేస్తే పిల్లల తలరాతలు మారిపోతుంది, భవిష్యత్తులు మారిపోతుంది. నా తలరాత ఎలా మారింది అనుకుంటారు మీరు? మరి నా తల్లిదండ్రులు చేసిన పెట్టుబడి ప్రార్థన, నా తలరాత మారింది. ఇప్పుడు మీ తలరాతలను కూడా ఏం చేస్తున్నాను? నేను మార్చేస్తున్నాను ప్రభు యొక్క మహాశక్తి ద్వారా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. పిల్లల మీద సనుగుడు కానీ, పిల్లలను
శపించడం కానీ ఎప్పుడు కూడా తల్లిదండ్రులు, తెలివైన తల్లిదండ్రులు చేయకూడదు. అంటే వాళ్ళు దేవుడు ఇచ్చిన స్వాస్థ్యం, దేర్ ప్రాపర్టీ, యువర్ ఇన్హెరిటెన్స్, యువర్ లెగసీ. మరి దేవుడు నీకు బహుమానం ఇచ్చినాడన్నమాట, భారం కాదు అది. కొందరు ఉదయం లేస్తారు, అసలు ఎందుకు కన్నానో వీన్ని అనుకుంటా లేస్తారు. దేవా నువ్వు ఇచ్చినావు కదా ఈ బంగారు బిడ్డను. చూడండి, బంగారం అని పిలిస్తే ఆ పిల్లలు తల్లి మాట వినకుండా ఉంటారా? అస్సలు ఉండరు. నన్ను అడిగితే బుద్ధి లేని తల్లులు గాడిది, కుక్క, పంది ఇవన్నీ పిలుస్తారు. ఎంత తెలివిలేని దద్దమ్మరమ్మా, దేవుడు ఇచ్చే బహుమానం ఇది. అయితే కుక్కల పేర్లు, అది మృగాల పేరు పెట్టి పిలవకుండా మీరు ఈ రోజు నుండి పిలవండి. మీ ఆయనను కూడా పిలవండి, మా ఆయన బంగారం అని. ఏడ పిలుస్తారు, ఊరికి తంతూ ఉంటే పిలవరాదు కదా కదా. చెడ్డ మాటలు తిడుతూ ఉంటారు కొందరు పురుషులు. ఏ మ్యాన్ హూ కెనాట్ బి లవింగ్ టువర్డ్స్ హిస్ వైఫ్ అండ్ చిల్డ్రన్ ఈజ్ ఎ బిగ్ లూజర్. యూ కెనాట్ లవ్ యువర్ ఓన్ వైఫ్, గాడ్ గివెన్ వైఫ్, గాడ్ గివెన్ చిల్డ్రన్. నీకు ప్రేమించడం రాదంటే నువ్వు నష్టపోతావు. ఒక దినం వస్తుంది ముసలితనంలో ముక్కుతూ మూలుగుతూ మంచం మీద ఉంటావు, నీళ్లు పోయడానికి కూడా గతి ఉండరు. జాగ్రత్త. ప్రేమనే పెట్టుబడి చేయి, ప్రార్థననే పెట్టుబడి చేయి. ఇట్స్ అ గ్రేట్ ఇన్వెస్ట్మెంట్, లాట్ ఆఫ్ రిటర్న్స్, లాట్ ఆఫ్ రిటర్న్స్. భార్యను ప్రేమించు, లాట్ ఆఫ్ రిటర్న్స్. భర్తను ప్రేమించు, లాట్ ఆఫ్ రిటర్న్స్. కుటుంబం అనేది దేవుడు పెట్టిన వ్యవస్థ. ముసలి కాలంలో ఎవరు చూస్తారు నిన్ను? నీ నోరు బాగుంటే నీ ఇల్లు బాగుంటుంది, నీ నోరు బాగలేదంటే నీకు హోమ్ ఫర్ ది ఏజ్డే గతి. నెలకి ఇంత ఇచ్చేస్తాంలే ఈమెను చూసుకోండి అని అంటారు. ఆడ వృద్ధుల ఆశ్రయంలో పడేస్తారు. అక్కడ ఉంటారు అందరూ ముసలమ్మలు, వారికి జరిగిపోయిన కథలన్నీ చెప్పడానికి. అక్కడ శుచి ఉండదు, శుభ్రం ఉండదు, నీకు రోగం వస్తే దిక్కు ఉండదు. కాబట్టి నీకు ఇచ్చిన కుటుంబం పట్ల నువ్వు జ్ఞానం కలిగి ప్రవర్తించాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కోడలు తిట్టకు, కోడలు ఎందుకు తిడతావు? నీ ఇంటికి వచ్చింది బిడ్డలాగా. ఎంత మూర్ఖ స్త్రీ అయినా ప్రేమించు, ప్రేమ దోషములన్నిటినీ కప్పివేస్తుంది. హల్లెలూయా. లవ్ కవర్స్ ఆల్ సిన్. జరిగిన సంగతి మాటి మాటికి నీవు పైకి తీసుకొస్తే ప్రేమను నువ్వేం చేస్తున్నావు? నశింపజేస్తున్నావు. ప్రేమను వృద్ధి చేయగోరు వాడు తప్పిదములను ఏం చేస్తాడట? దాచిపెడతాడు. ఆమె మనస్సాక్షి గుచ్చుకోవాలన్నమాట. నీ ప్రేమ ఎట్లుండాలంటే ఆమె తప్పు చేస్తే నిలవలేకపోవాలి నీ ఎదుట. నేను ఇప్పుడు చెప్పినా కదా, గాలి మాత్రం ఉన్న బంతిని అందరు ఏం చేస్తారు? తంతారు. వన్ కిక్ వెళ్ళిపోతుంది అది ఎక్కడో. దాని నిండా ఏదైనా మ్యాటర్ ఉంటే మాత్రం జోలికి రారు. ఎందుకంటే కిక్ చేస్తే ఏమవుతుంది? కాళ్ళు విరిగిపోతాయి. గన్నెట్రాయి మీద ఎవరైనా కాళ్ళు పెట్టి తంతారా అని అంటే నేను ఎందుకు చెప్తున్నా? ఆత్మ పూర్ణులై ఉండాలి, ఆత్మ పూర్ణులై ఉండాలి. అల్లుడు కానీ, కోడలు కానీ, పిల్లలు కానీ, మగపిల్లలు కానీ, ఆడపిల్లలు కానీ పక్షపాతం చూపెట్టద్దు. పిల్లల మధ్యలో కూడా మెక్కడగా వాని ప్రేమించాలి. గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యందు చంచలమైన విశ్వాసం నాకున్నది. దేవునికి అసాధ్యం అంటూ ఏది లేదు కదా. మనం ప్రార్థన చేసింది ఏనాడు వ్యర్థము కాదు. హల్లెలూయా. పైగా పిల్లలను విసిగించి లేనిపోని నియమాలు, ఆంక్షలు పెట్టి వారిని విసిగిస్తే వారు నీకు దూరం అవుతారు. నువ్వు ప్రేమ చూపెడితే వచ్చి నీ మీద వాళ్తారు. ఇక్కడ తేనె పోసి చూడండి, అన్నీ వస్తాయి. ఏమొస్తాయి? ఈగలన్నీ వస్తాయి. అదే నువ్వు వినిగర్ అన్న ఏదైనా పోస్తే అన్నీ దూరం వెళ్ళిపోతుంది. కాబట్టి నీ నోరు జ్ఞానయుక్తంగా మెలగాలి పిల్లలతోటి. ఊరికి మాటికి వారిని కోపగించి, కోపమునకు రేపొద్దని వాక్యంలో ఉంది. మీకు ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం ఒకసారి చూడండి. పిల్లలను ఊరికే విసిగించి, కోపగించి వారిని దేవునికి దూరంగా, మరి తల్లిదండ్రులకు కూడా దూరంగా మీరే తరిమి కొడుతున్నారు. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము. పిల్లలారా, ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులైన పిల్లలకు ఉంది ఆదేశం, తల్లిదండ్రులకు కూడా ఉంది. నీకు మేలు కలిగినట్లు నీ తండ్రిని తల్లిని సన్మానించినప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు అవుదు అని తన వాగ్దానంతో కూడిన ఆజ్ఞల్లో మొదటిది 4వ వచనం. తన్నులారా, మీ పిల్లలను కోపము రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచు. కోపం రేపొద్దంట, రెచ్చగొట్టొద్దు అన్నమాట పిల్లలు. కొందరు చిన్న పిల్లలను రెచ్చగొడతారు, యవనస్తులను రెచ్చగొడతారు. పెళ్ళైన తర్వాత కూడా జరుగుతారనమాట వారి కుటుంబంలోకి. అసలు ఎందుకు నీకు? unnecessary intervention in the family lives of your children.
నువ్వు కుటుంబము ఇంతవరకు అనుభవించినావు చక్కగా. యూ హ్యాడ్ యువర్ షేర్ ఇన్ లైఫ్. అగైన్ వై ట్రబుల్ ద న్యూ కపుల్? వాళ్ళు ఇట్టు ఉండాలి, అట్టు ఉండాలి, ఇట్టు ఉండాలి చెప్పు, మంచిగా ప్రేమతో కొన్ని సలహాలు ఇవ్వు. వాళ్ళు వింటారు, ప్రార్థన చేసి చెప్తే తప్పకుండా వింటారు. అనవసరంగా జోక్యం చేసుకొని వారి కుటుంబాల్లో మరి దుఃఖాన్ని నింపకూడదు. గివ్ దెమ్ ద ఛాన్స్ టు లివ్. అలాగే పిల్లలతో గొడవ పడడం అనే మనస్తత్వం నుండి మనము దూరం కావాలి. వీ హ్యావ్ టు లవ్ దెమ్ బికాస్ దే ఆర్ ద గిఫ్ట్ ఆఫ్ గాడ్. గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం. అంటే నీకు ఎంతమంది పిల్లలు అని అడుగుతారు కదా. నీ బ్యాంకులో ఎంత కూడా కొట్టుకున్నావో ఎవరు అడగారు. చూడగానే ఏమడుగుతారండి? ఎంతమంది అండి పిల్లలు? ఎందుకండి మీకు అని అడుగుతాను నేను కొన్నిసార్లు. అంటే ఇవే వీళ్ళకి కావాలి స్టాటిస్టిక్స్. ఎంతమంది పిల్లలు ఇక్కడ ఎంతమంది ఉన్నారు, దూరదేశంలో ఎంతమంది ఉన్నారు, వాళ్ళకి ఎంతమంది పిల్లలు ఉన్నారు, ఇవన్నీ డేటా కావాలి లోకానికి. అంటే పిల్లలు దేవుడిచ్చే వరం. మరి ఈ వరాన్ని నీవు చాలా భద్రంగా కాపాడుకోవాలని 127వ కీర్తనలో మనం చూస్తున్నాం. తిరిగి 127కు రండి. యవన కాలమందు పుట్టిన కుమారులు 4వ వచనం 127:4. బలవంతుని చేతిలో బాణముల వంటి వారు, వారితో తన అంబుల పొది నింపుకున్నవాడు ధన్యుడు. అటివాడు సిగ్గుపడక గుమ్మములో తమ విరోధులతో వాదించు. పిల్లలు దర్ స్ట్రెంగ్త్ ఆఫ్ ద ఫ్యామిలీ అన్నమాట. చాలామంది పిల్లలు ఇంట్లో ఉంటే అదొక బలం, ఒక శక్తి. నేను ఒక కుటుంబంలో పోయినాను, స్టేట్స్లో పోయినప్పుడు అక్కడ 9 సంవత్సరాలు వారికి పిల్లలు లేకుండానండి. 9 సంవత్సరాలు కూడా ప్రార్థన చేసినారంటే, దేవా మాకు సంతానం కావాలి, సంతానం. ఎంతోమంది భక్తులు ప్రార్థించినారండి. 9 సంవత్సరాలు ఎంత, ప్రతి సంవత్సరం ఒక్కొక్కరు పుట్టి 6 సంతానం. ఇంటి నిండా పిల్లలే, ఇంటి నిండా సేమ్ డిఫరెంట్ సైజెస్లో పిల్లలు. అయితే ఆ ఇంటి వారు భార్యాభర్తలు అంటున్నారు, అమ్మా ఇంకా మాకు పిల్లలు ఇచ్చినా మాకు సంతోషమేమమ్మా, ఎందుకంటే 9 సంవత్సరాలు మేము కాచుకున్నాం మాకు పిల్లలు లేకుండే. దేవుడిచ్చిన ఆశీర్వాదం, ఎందుకు కాదనాలి? మాకు దేవుడిచ్చిన ఆశీర్వాదం. అంటే బలవంతుని చేతిలో వీరు బాణముల వంటి వారు, యవన కాలమందు పుట్టిన పిల్లలు. అంటే బాణమును ప్రయోగించేవాడు ఎట్లుంటాడు? బలవంతుడుగా ఉంటాడు కదా. వాడు ఇష్టం ఎడాపెడా కొట్టాడు బాణాలు, మంచి పదునైన బాణాలు తీసుకుంటారు, గురిపెట్టి కొడతాడు. విల్లు ఎక్కువ పెట్టి, అంటే వాని కేంద్రీకరణ అంతా కూడా ఒక పాయింట్ మీద ఉంటుంది. మీరు ఎప్పుడైనా ఈ బాణము మరి ఉపయోగించే వాడిని చూస్తే ఆల్ దర్ కాన్సన్ట్రేషన్ విల్ బి ఆన్ వన్ పాయింట్. నన్ను అడిగితే యేసును గురిగా పెట్టి జీవించిన ఆ జీవితాలన్నీ కూడా ఫలభరితంగా ఉంటుంది. దేవుని స్తోత్రం. ఏ శత్రువు కూడా నీ మీద జయము పొందలేడు. ఇక్కడ అందుకే అంటున్నాడు, బలవంతుని చేతిలో బాణముల వంటి వారు, వారితో తన అంబుల పొది నింపుకున్నవాడు ధన్యుడు. బ్లెస్డ్ ఈస్ ద మ్యాన్ who is gifted with so many children, because children are an inheritance, a legacy, a strength to the family. అట్టివారు సిగ్గుపడక గుమ్మములో తమ విరోధులతో వాదించారు. సాతాను శక్తులు ఏవి కూడా పనిచేయదు. అంటే వెల్ బిల్ట్ ఫ్యామిలీ వేర్ జీసస్ ఇస్ ద ఫౌండేషన్. యేసును పునాదిగా ఉంచి, యేసును కేంద్రీకరించి, యేసును కలిగిన ధన్యత కుటుంబానికి ఉంటే ఏ శత్రువు కూడా అట్టి కుటుంబాల మీద దాడి చేసి వాడు జయముందడు అని అర్థం. అంటే ఆల్ వాట్ యూ అటెంప్ట్ ఫర్ యువర్ చిల్డ్రన్, ఫర్ యువర్ ఫ్యామిలీ విల్ బి ఎ గ్రేట్ సక్సెస్. అది దాని భావం. పాత నిబంధనలో అమ్రాము, యొకేబేద్ భార్యాభర్తలు. ఎవరండి? ఎవరికి తల్లిదండ్రులు వీళ్ళు? మోషే తల్లి. నాకు అస్సలు ఎంత ధ్యానించినా ఇంకా అర్థం కాని విషయం ఏంటంటే, ఆ దినాల్లో, ధర్మశాస్త్ర దినాల్లో వీళ్ళు ఉన్నారు. అది కూడా ఐగుప్తు బానిసత్వం వారు అనుభవిస్తున్నారు. వెట్టి చాకిరి చేసి వారికి సుఖం లేని కుటుంబం, కష్టపడుతున్నారు. కానీ 3 సంతానం. ఎవరండి? అహరోను, మిరియాము, మోషే. ఈ 3 పిల్లలను కూడా వారు నాయకులుగా తయారు చేసినారంటే ఎంత దేవుని కృప వారి కుటుంబం మీద. ఒకసారి చప్పట్లు కొట్టి దేవుని స్తుతించు. అసలు ఏ కన్వీనియన్స్ లేదు, అంటే ఎట్టి సదుపాయాలు లేని కుటుంబం అది. ఇటుకలు చేయాలంట, బానిసత్వం అంట, వారితో కొడతారంట. ఇస్రాయేల్ బానిసత్వం అనుభవిస్తున్నారు, ఐగుప్తు దాస్యత్వంలో ఉన్నారు. అప్పుడు పుట్టిన వాళ్ళే కదా వీళ్ళంతా. కానీ ఆ తల్లికి తండ్రికి ఇంత జ్ఞానమా? యొకేబేదుకి ఎంత జ్ఞానం అండి? మోషేని ఎలా కాపాడుతుంది? జమ్ముపెట్టెలో పెట్టి 3 నెలలు ఆ నైలు నదిలో కాపాడింది కదా. అంటే ఎంత తెలివి, అంటే ఒక ఇల్లు ఎంత సామర్థ్యం కావాలి, ఎంత నైపుణ్యం కావాలి, స్కిల్ కావాలి ఒక కుటుంబాన్ని చక్కగా కట్టాలంటే నాకు అనిపించింది.
ఆ స్కిల్ ఎవరిస్తారండి? దేవుడే ఇస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎంత నైపుణ్యం! ఏమైనా పెద్ద మోటివేషనల్ క్లాసెస్ అటెండ్ చేసినారా? లేకుంటే ఏదైనా పెద్ద బ్రిలియంట్ అకాడమీలో చదివినారా? ఇంకేదైనా లక్షల ఫీజులు పెట్టినారా? ఏమీ లేదు. అహరోను తయారు చేసింది యాజకుడు, ప్రధాన యాజకుడు. మిరియంను తయారు చేసింది లక్షలాది జనాన్ని పాటలతో నడిపి ప్రవక్తి. మోషేను తయారు చేసినారు. మోషే లక్షలాది ఇశ్రాయేలు ప్రజలకు నాయకుడు. ఆల్ 3 ఆర్ హీరోస్ అనమాట. మీకా గ్రంథం ఒకసారి తీయండి, 6వ అధ్యాయం 4వ వచనం. ఐగుప్తు దేశం నుండి నేను మిమ్మును రప్పించి తిని, దాస గృహములో నుండి మిమ్మును విమోచించి తిని, మిమ్మును నడిపించుటకై మోషే, అహరోను, మిర్యాములను పంపించితిని. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ముగ్గురు పిల్లలు, ముగ్గురు కూడా టాప్ స్టార్స్. అహరోను, మిరియాము, మోషే. కోరుకోవాలి. కోరుకుంది అడగండి అమ్మ కూడా అన్నం పెట్టదట కదా. నువ్వు కోరుకోవాలి, దేవా నా పిల్లలు ఇలాగ ఉన్నారు, ఫిల్ దెమ్ విత్ యువర్ విజ్డమ్ లార్డ్. డివైన్ విజ్డమ్, డివైన్ అనాయింటింగ్, అంక్షన్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. నీ మధ్యలో నీ పిల్లలను నేను ఆశీర్వదిస్తాను, నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరిస్తాను. కాబట్టి వాగ్దానాలన్నీ వట్టివి కావు. పొందుకోవాలి విశ్వాసం ద్వారా, ప్రార్థన ద్వారా. యెహోవా ఇల్లు కట్టని ఎడల కట్టువాని ప్రయాసము వ్యర్థం. యెహోవా పట్టణము కాపాడని ఎడల కావలి కాయువాని ప్రయాసము. నీ కష్టార్జితాన్ని దేవుడు దీవించని ఎడల చిల్లుబడిన సంచిలో వేసినట్టే. దేవుడు ఉండాలి నీ కుటుంబంలో. దేవుడు ఆ పట్టణంలో ఉన్నాడు, దానికి చలనము లేదు. దేవుడు ఆ కుటుంబంలో ఉన్నాడు, దానికి చలనము లేదు. ప్రార్థన చేస్తాను. అమ్రాము, యొక్కేబేదు వారు ముగ్గురు సంతానాన్ని కలిగి ముగ్గురిని కూడా ప్రయోజకరంగా తీర్చిదిద్దినారు. వారు నీ యొక్క తెలివిని, జ్ఞానాన్ని పొందుకున్నారు, అభిషేకాన్ని పొందుకున్నారు. ముగ్గురు కూడా నాయకులుగా ఉన్నారు. దాస్య గృహంలో నుండి, ఐగుప్తు నుండి ఇశ్రాయేలు ప్రజలను వాగ్దానం చేయబడిన కనానులోకి నడిపించడానికి ఆ ముగ్గురిని కూడా నువ్వు ఎన్నుకున్నావు తండ్రి. తల్లిదండ్రుల ఆశను ఘనపరిచే గొప్ప దేవుడవు తండ్రి, నీకు స్తోత్రం. కుమారులు యెహోవా ఇచ్చు స్వాస్థ్యము, గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానము. కుటుంబ విలువలు అనే అంశం మీద మేము ధ్యానిస్తున్నాం. కుటుంబము నువ్వు చేసిన వ్యవస్థ అయిన దాంట్లో పాపం ప్రవేశించకూడదు, సాతానుకు చోటు ఇవ్వకూడదు. పాపం ఉంటే దైవ కార్యాలు జరగవు. పాపం తొలగించుకోవాలి. పవిత్రమైన హృదయాలతో, పవిత్రమైన చేతులతో నీ సహాయము నీ తట్టెత్తి, మీరు స్వరమెత్తి, చేతులెత్తి పొందుకోవాలి. దేవా, మా కుటుంబములు నిత్యము నీ సన్నిధిలో అగుపడాలి, నీ రాజ్యంలో వారు ప్రవేశించాలి. నాయనా, మా కుటుంబంలో ఉన్న అవతవులన్నీ కూడా మీరు సరిపెట్టండి, లోటుపాట్లన్నీ సవరించండి. నాయన, చీకటిని తరిమి కొట్టండి, పాపాన్ని తరిమి కొట్టండి, అవిధేయతను మన్నించండి. ప్రార్థించే గృహంగా, ప్రభువును మరి దిక్కుగా చేసిన కుటుంబంగా ఉండాలని మేము కోరుతున్నాం. నువ్వు కట్టకుంటే ఆ కుటుంబం కట్టబడదు నాయన. నువ్వు లేకుంటే కాపుదల లేదు ప్రభువా. నువ్వు లేకుంటే సమాధానం లేదు. నువ్వు లేకుంటే ఐశ్వర్యం లేదు. నువ్వు లేకుంటే ఆరోగ్యం లేదు. కాబట్టి నువ్వు ఉండాలి మా కుటుంబాల్లో. మాకు విజయం కావాలంటే మా కుటుంబంలో నువ్వు ఉండాలి, నీ సన్నిధి ఉండాలి ప్రభువా. మా ప్రవర్తన గురించి ఆలోచించుకోవడానికి మాకు సహాయం దయచేయండి. దేవుని వాక్యమనే అర్థంలో మమ్మల్ని మేము చూసుకోవడానికి సహాయం దయచేయండి. మా ప్రవర్తనను చక్కబెట్టుమని, టీవీ ద్వారా విన్నవారిని కూడా మీరు బాగు చేయమని, కుటుంబాలను కట్టుమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. దేవుడు మనల్ని సమృద్ధిగా దీవించునుగాక. దీనులకు సువర్తమానము ప్రకటించుటకును, నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకును, దుఃఖక్రాంతులందరినీ ఓదార్చుటకును జరుగుచున్న ఇంటర్ డినామినేషనల్ పరిచర్య. యెషయా 61:1-3. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ యూపీఎఫ్ ఆదివారము ఆరాధనలు. ప్రభాత ఆరాధన ఉదయం 6 గంటల నుండి ఉదయం 9 గంటల వరకు. సాయంకాల ఆరాధన సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు. స్థలం ఉస్మానియా గార్డెన్ ఫంక్షన్ హాల్, జామై ఉస్మానియా రైల్వే స్టేషన్ ఎదురుగా, అడిక్మెట్, హైదరాబాద్. అందరూ ఆహ్వానితులే. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, వ్యవస్థాపక అధ్యక్షురాలు మరియు సీనియర్ పాస్టర్, యూపీఎఫ్ హైదరాబాద్. వివరములకు 9550504718, 9030757571 నంబర్లను సంప్రదించగలరు. నీ
వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. వీడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా. వీడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను